రెండిట్లో ఏ మూవీ చూసారు? కూలీ మూవీ చూశాను. కూలీ మూవీ అయితే ఇచ్చి పడేసాను నాగార్జున గారి కెరియర్లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీ కూలీ. అందరిని వింటేజ్ యాక్టర్ని చూపెట్టాడు. ఒక రజనీకాంత్, ఒక నాగార్జున, ఒక ఉపేంద్ర, ఒక అమెరికన్, అందరికీ ఒక వింటేజ్ మూవీ ఇచ్చి పడేశాడు లోకేష్ కనకరాజు. ఎవడబ్బా సొత్తు కాదురా టాలెంట్. లోకేష్ అన్న సినిమాలో ఉంటుంది వైలెంట్. పెళ్లి భోజనాల్లో అయినా ఇన్ని ఐటమ్స్ ఉండవు అన్న. లోకేష్ కనకరాజు మన కోసం అంతమంది యాక్టర్స్ పెట్టాడు అన్న. దశావతారం సినిమా తీశాడు కమల్ హాసన్. ఈ మూవీలు ఎరగొట్టింది శృతి హాసన్. ఇచ్చి పడేశాడు లోకేష్ కనకరాజు. అయితే తమిళ వాళ్ళదే సినిమా డామినేషన్ మాత్రం మన నాగార్జునది. 1000 కోట్ల ఫిల్మ్ ఏదైనా ఉందంటే తమిళ వాళ్ళకి అది నాగార్జున పేరు చెప్పుకోండి. ఎందుకంటే తెలుగు గడ్డ మీద చెయ్యేస్తే తెగబడి వస్తాం తలలే తెగ నరికేస్తాం అన్నట్టు యాక్టింగ్ చేశాడు నాగార్జున. మాత్రం చంపి పడేశాడు. చైకి అఖిల్కి రిటైర్మెంట్ ఉంటుంది, నాగార్జున గారికి ఉండదు. చైతన్య కొడుకు పట్టచ్చు, అఖిల్కి కొడుకు పట్టచ్చు. వాళ్ళని కూడా డామినేట్ చేసేలాగా ఆయన ఫిజిక్స్, ఆయన కట్అవుట్, ఆయన డైలాగ్ డెలివరీ, ఆయన స్వాగ్, ఆయన వాయిస్ ఇచ్చి పడేశాడు నాగార్జున. మాత్రం నాగార్జున కోసం ఒక్కసారి కాదు, ఈ శృతి సీన్ కోసం మాత్రం 100 సార్లు చూడొచ్చు మూవీ. అంత బాగుంది. డే 1 ఇండియా వైజ్గా 300 కోట్లు కలెక్ట్ చేస్తుంది. ఇది నేను చెప్తున్నా. నాగార్జున గారి ఏజ్ 65 కోట్లు, దానికి డబల్ చేసుకుంటూ 130 కోట్లు తెలుగులో కలెక్ట్ చేస్తుంది. తమిళ్లో 150 కోట్లు. అమెరికన్ గారి వయసు 60 సంవత్సరాలు, బాలీవుడ్లో 60 కోట్లు. అన్ని విధాలు చూసినా కానీ ఇచ్చి పడేశాడు మన నాగార్జున లేకపోతే ఈ మూవీ లేదు. నాగార్జున కోసం రజనీకాంత్ గారి కంటే నాగార్జున క్యారెక్టర్ బాగుందంటారా? రజనీకాంత్ గారే ప్రెస్ మీట్లో చెప్పారు నాగార్జున ఎందుకు పెట్టావయ్యా అని. అంటే ఆయన అంత గ్లామర్ రోల్లో ఉన్నాడు. నాగార్జున గారి రోల్ వేరే లెవెల్. ఆయన 6 ప్యాక్ ఇంకా అలాగనే దాగుంది. రజనీకాంత్ని డామినేట్ చేశాడు వాస్తవంగా చెప్పాలంటే. కూలీ 1000 కోట్స్ ఫిల్మ్ బ్రో 1 వీక్లో. వార్ 2 అంటే తండ్రి కొడుకులు పోటీ పెట్టకూడదు. ఎందుకంటే నాగార్జున ఒక తండ్రి కొడుకు స్థానంలో జూనియర్ ఎన్టీఆర్ ఉంటాడు. రుతిక్ రోషన్కి యాక్టింగ్ నేర్పించింది మన రజనీకాంత్. ఓకేనా? ఇప్పుడు అయ్యా కొడుకులు పోటీ పెట్టకూడదు కదా. తమిళ వాళ్ళు తెలుగు వాళ్ళు వాడుకున్నారు. ఎలా వాడుకున్నారని నేను చెప్తా. నాగార్జున పట్టకెళ్ళి 1000 కోట్స్ ఫిల్మ్ కొట్టారు తమిళ వాళ్ళు. బాలీవుడ్ వాళ్ళు జూనియర్ ఎన్టీఆర్ పట్టపై ఇండస్ట్రీ కొట్టారు. మొత్తానికైతే మన తెలుగు వాళ్ళని ఎలా వాడుకోవాలో అవతల వాళ్ళకి తెలుసు కానీ మన వాళ్ళకి తెలియదు. రాజమౌళి గారు ఒక్క క్యారెక్టర్ నాగార్జున గారికి ఇవ్వండి. ఇండియన్ బాక్స్ ఆఫీస్ ఒక్క కాదు, అసలు స్క్రీన్స్ మొత్తం దద్దరిల్లిపోతాయి. చూస్తుంటే నాగార్జున గారి కోసం. నాగార్జున డై హ్యాడ్ ఫ్యాన్స్ కాదులే కానీ ఆయన మా నాన్నగారి ఫ్యాన్. ఇప్పుడు నాగార్జున గారి లెంత్ వేరే లెవెల్. ఆయన క్యారెక్టర్ వేరే. ఇచ్చి పడేశాడు. ఎల్సీలో భాగం ఏంటి? ఎల్సీఓ మొత్తం ఇందులోనే ఉంది. ఎల్సీలో భాగం అంటే ఇచ్చి పడేశాడు. లోకేష్ కనకరాజు గారు మాత్రం నెక్స్ట్ ఈ మూవీ రజనీకాంత్ వెనక ఎవరున్నారు? ఒక మెగాస్టార్, ఒక బాలయ్య బాబు, ఒక ప్రభాస్. ఆయన గ్లామర్ రోల్ కోసం చెప్పాడు. అనుష్క ఇది మూవీలో రవితేజ మన రజనీకాంత్ చెప్పారు. ఇచ్చి పడేశారు. మూవీ మాత్రం వేరే లెవెల్.